భక్తుడైన యోహాను గారు గాయు అనబడే వ్యక్తికి ఈ ఉత్తరాన్ని రాస్తున్నారు. మనకు తెలుసు కదా, యోహాను గారు 5 ప్రాముఖ్యమైన పుస్తకాలు బైబిల్లో రాశారు. యోహాను సువార్త, 3 పత్రికలు మరియు చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథం. ఈ 5ంటిని కలిపి జోహనన్ లిటరేచర్ అని పిలుస్తారు. ఆయన దేవుని ప్రేమ గురించి ప్రాముఖ్యంగా ఎక్కువగా తన పత్రికలో రాసుకుంటూ వచ్చారు. సువార్త మనకు తెలుసు, యేసు ప్రభు దైవత్వం గురించి ఆయన సువార్తను రాశారు. అయితే ఈ 3వ పత్రికలో గాయు అనబడే ఒక వ్యక్తికి ఉత్తరం రాస్తూ ప్రియుడా అని సంబోధించాడు. గాయు ఎవరికి ప్రియుడు అంటే దేవుని సేవకునికి ప్రియుడు, అంతకన్నా ప్రాముఖ్యంగా దేవునికి ప్రియమైనవాడు. ప్రైజ్ ది లార్డ్. మన లోకంలో చాలామందికి ప్రియంగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నాల్లో విఫలమైపోయినప్పుడు బాధపడుతూ ఉంటాం. కానీ దేవునికి ప్రియముగా, దేవుని బిడ్డలకు ప్రియముగా మనం ఉండగలిగితే అంతకన్నా ఆశీర్వాదం మరొకటి లేదు. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి మరియు సౌఖ్యంగా ఉండాలి. చాలామంది అడుగుతుంటారు, వెసిలి గారు, యేసు ప్రభు దగ్గరికి రావడం ద్వారా మాకు భౌతికమైన మేలులు ఏమన్నా ఉంటాయండి, శారీరక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుతామని చాలామంది అడుగుతూ ఉంటే, ఖచ్చితంగా దేవుడు అన్ని విషయాల్లో మనల్ని ఆశీర్వదిస్తారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, ముందు నీవు ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలి. నీ లోపల ఉన్న ఆత్మ లేదా ఆంతర్య పురుషుడు అభివృద్ధి పొందినప్పుడు లేదా వర్ధిల్లినప్పుడు నీవు అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి పొందుతావు. ఇది లేఖన సత్యం. క్రైస్ట్ టిప్ సెంటర్లో దేవుని సేవకులుగా మేము బోధించే సత్యం కూడా ఇదే. చాలామంది రోజుల్లో కేవలం భౌతిక సంబంధ ఈవుల కోసం యేసుప్రభు దగ్గరికి రావడం, జరిగినా జరగకపోయినా కొంతకాలం ఉండి మరలా వెళ్ళిపోవడం చూస్తున్నాం. కానీ నీ భక్తిలో స్థిరత్వం ఉంటే నువ్వు దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నప్పుడు ఆత్మలో వర్ధిల్లుతావు. ఆధ్యాత్మికంగా నువ్వు వర్ధిల్లువాడుగా ఉండాలనే దేవునికి ఆలోచన. ఎప్పుడైతే నువ్వు స్పిరిచువల్గా డెవలప్ అవుతూ ఉంటావో లేదా స్పిరిచువల్ ప్రాస్పెరిటీ అనేది నీలో ఉంటుందో, దేవుడు అన్ని విషయాల్లోనూ నిన్ను ఆయన ఆశీర్వదిస్తారు. అందులో సందేహమేమీ లేదు. మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని యేసుప్రభు వారు చాలా స్పష్టంగా కొండ మీద ప్రసంగంలో ఆయన మాట్లాడారు. ముందు నువ్వు ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో, అనగా కుటుంబ పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, అన్ని విషయాల్లో దేవుడు నిన్ను వర్ధిల్లింపజేస్తాడనేది లేఖన సత్యం.